ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అదే కాలంలో యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మరి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. మీరు సమ్మతించిన మాట విని యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవించుదురు. ప్రేమంటోలారా, ఉదయకాల సమయంలో మనం గమనించినట్లయితే వాక్య భాగాన్ని, మీరు సమ్మతించిన మాట విని యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థంలో అనుభవించుదురు. ఇక్కడ మనం గమనించినట్లయితే మీరు సమ్మతించిన మాట విని యెడల అంటే దేవుని మాట మనము వింటే, దేవుని ప్రకారంగా జీవిస్తే దేవుడు మనకు మంచి పదార్థాలను అనుభవించే వారంగా మన దేవుడు చేస్తాడని చెప్పి మనం చూస్తున్నాం. మరి ఎన్నెన్నో మాటలు మనము లోకంలో వింటూ ఉంటాం. మరి వాటి వల్ల మనకు సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఆరోగ్యం ఉండదు, మనకు అసలు ఏమీ ఉండదు చెప్పాలంటే. ఈ లోక సంబంధం వింటే, ఈ లోక సంబంధం మనం విన్నప్పుడు వాటి ద్వారా మనకు అనేకమైన నష్టాలు, కష్టాలు, అనేకమైన సమస్యలే కానీ మరి ఏది ఉండదు. కాబట్టి దేవుడు స్పష్టంగా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో, మీరు సమ్మతించిన మాట విని యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవించెదరు. సమ్మతించిన మాట అంటే భూమి యొక్క మంచి పదార్థాలను మీరు అనుభవిస్తారని చెప్పి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రేమంటులారా, దేవుని మాట వినినట్లయితే చూడండి, 2వ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు, నయమాను అనే వ్యక్తి కనిపిస్తాడు. నయమాను ద్వారా సిరియా దేశానికే యెహోవా దేవుడు జయాన్ని తెప్పిస్తున్నాడు. అతడు బహు పరాక్రమశాలి, గొప్పవాడు. అయితే అతనికి ఏముందంటే కుష్ఠరోగం ఉంది. అయితే ఇశ్రాయేలు చిన్నది నయమాను ఇంట్లో పరిచర్య చేస్తున్నప్పుడు, నా ఏలిన వాడికి ఈ జబ్బు ఉండటం అని చెప్పేసి, ఈ వ్యాధి ఉండటం అని చెప్పేసి నయమాను భార్యతో చెప్పిన, నయమానుకు చెప్పినప్పుడు నయమాను ఇశ్రాయేలు రాజుకు లెటర్ పంపించినప్పుడు, మరి అక్కడ మరి ఎలీషా అని ప్రవక్త ఉన్నాడు, ఆయన నా దగ్గరికి రమ్మని చెప్పినప్పుడు మరి ఎలీషా ప్రవక్త దగ్గరికి పోయాడు. అయితే ఎలీషా మరి నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునగమన్నప్పుడు నయమాను మొదటిసారి ఏం చేస్తాయంటే, మొదటగా మరి ఒప్పుకోలా, మా దేశంలో నదులు లేవా, ఏమి అక్కడ మునిగితే నేను బాగా ఉన్నా అన్నట్టుగా తిరస్కరించాడు. అయితే అక్కడ 13వ వచనంలో ఒక మాట ఉంది. ఏముందంటే 2వ రాజుల గ్రంథం 13వ వచనంలో, 5వ అధ్యాయం 13వ వచనంలో, అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయనా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన యెడల నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలే కదా అన్నప్పుడు ఆ మాట సమ్మతించి, ఆ మాట విని ఏం చేస్తాడంటే తను తగ్గించుకొని, నయమాను ఆ మాట విని తను తగ్గించుకొని పోయి యోర్దాను నదిలో మరి మునిగినప్పుడు అక్కడ మరి నయమాను యొక్క కుష్ఠరోగం పోయింది, శుద్ధుడయ్యాడు, స్వస్థ నొందాడు, బాగయ్యాడు. ప్రేమేంటులా మనం గమనించినట్లయితే, సమ్మతించి నా మాట మీరు వినేట్లయితే మీరు భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవిస్తారని మనం చూస్తున్నాం. అవును ప్రేమేంటులు, ఇక్కడ నయమాను దేవుని మాట సమ్మతించి విన్నాడు. విని ఆ మాటకు లోబడి ఏం చేశాడంటే, ప్రవక్త చెప్పిన మాటకు లోబడి విని ఏం చేశాడంటే తను పోయి స్నానం చేశాడు. ఎప్పుడైతే నీళ్ళలో స్నానం చేశాడో అప్పుడు తనకున్న కుష్ఠరోగం పోయి పశు పిల్లవాని దేహం వల్లే అతడు శుద్ధి అయినట్లు మనం చూస్తున్నాం. అవును ప్రేమంటులారా, మనం ఈ సమయం చూసినట్లయితే నీకు ఈ లోకం సంబంధమైన ఎక్కడ ఏ మాటలు విన్నా నీకు ఆశీర్వాదం ఉండదు, దీవెన ఉండదు, నీకు స్వస్థత ఉండదు, నీకు ఆరోగ్యం ఉండదు. ఒక్కటి దేవుని మాట సమ్మతించినప్పుడు ఆ మాట ద్వారా, దేవుని మాట ద్వారా ఆ నయమానుకు స్వస్థత కలిగినట్టుగా, అద్భుతం జరిగినట్టుగా నీ జీవితంలో కూడా నువ్వేదైతే
బాధపడుతున్నావో, కష్టపడుతున్నావో, సమస్యలు ఉన్నావో అవన్నీ కూడా దేవుడు తీసివేయటానికి సిద్ధంగా ఉండు. అయితే నువ్వు దేవుడి మాట వినాలా, ఆ మాట ప్రకారంగా నడుచుకోవాలా. ఆ మాట ప్రకారంగా జీవించినప్పుడు దేవుడు పరలోక సంబంధం ప్రతి ఆశీర్వాదం, భూ సంబంధం ప్రతి ఆశీర్వాదం నీ దగ్గరికి వస్తుంది, నీకే వస్తుంది. కాబట్టి ఉదయకాలంలో దేవుడి మాట విని ఆ మాట ప్రకారం చేస్తే మనకు అన్నిటినీ ఆశీర్వాదం దేవుడు ఇస్తారని చెప్పి జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి దేవుడు వాక్యం దేవుడు దించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. సమయంలో మీరు ఇచ్చిన చక్కటి మాటలను బట్టి వందనాలు నాయనా. అవును, సమ్మతించి మీరు నా మాట వినేట్లయితే భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారని చెప్పారు. నయమాను మీ మాట తిరస్కరించినప్పటికి కూడా ఆయన లోబడి మీ మాట విన్నాడు కాబట్టి తన కుష్ఠరోగం పోగొట్టుకోగలిగినాడు. అవును తండ్రి, మేము కూడా నీ మాటలు తిరస్కరించకుండా నీ మాటలను జాగ్రత్తగా విని వాటి ప్రకారం జీవించినట్లయితే మాకు కూడా నాయన ఆశీర్వాదం ఉంటుందని చెప్పి, ఆరోగ్యం ఉంటుందని చెప్పి మేము చూస్తున్నాం. కాబట్టి మహిమ ఘనత మీరే పొందుకోమని, తమ వాక్యము అనేక మందిలో ఫలించినట్లు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.